హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఈ శ్రీరామనవమికి స్పెషల్గా ఏం చేద్దామని అనుకుంటుంటే సడన్గా మామిడికాయ పులిహోర చేద్దామని తట్టింది. సో స్వామివారికి కూడా ప్రసాదంగా ఉపయోగపడుతుందని ఇంకా మేము మామిడికాయ పులిహోర స్టార్ట్ చేసాం. ఇదిగో ఇలా మా బయట నుంచి 2 పచ్చి మామిడికాయలు తీసుకొచ్చుకున్నాము. తెచ్చేసేసి వాటి తోలు తీసేసేసి ఆ తర్వాత చిన్న చిన్న తురుముగా స్టార్ట్ చేసాము. చిన్న చిన్న పీసెస్ని తురుముకోవడం. సో ఈ విధంగా చూడండి తురుములు ఎలా వస్తున్నాయో. సో ఈ విధంగా తురుముకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది మొదలు పెట్టాం. ఆ మామిడికాయ పులిహోర గురించి చెప్పాలి అంటే మనకు తెలిసిందే ఫ్రెండ్స్, పులిహోరలో చాలా వెరైటీలు ఉంటాయి. కానీ మామిడికాయ ఫ్లేవర్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి ఈ మామిడికాయ పులిహోర అనేది చాలా రుచికరంగా ఉంటుంది. యాక్చువల్లీ ఈ పులుపు కొంచెం రొటీన్ వాటికంటే డిఫరెంట్గా ఉంటుంది, కానీ మామిడికాయ పులిహోర చాలా బాగుంటుంది. సో ఆ తురుము మనం రెడీ చేసేసుకున్న తర్వాత ఒక బాండీలో వేరుశనగ గుళ్ళని ఇట్లా నూనెలో వేయించేసుకున్నాము. అలాగే మనం ముందే రైస్ వండి పెట్టుకున్నాం కదా, ఆ రైస్లో ఈ వేరుశనగ గుళ్ళని కలిపేసేసి తర్వాత ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ అంటే శనగపప్పు, అట్లాగే ఎండుమిర్చి, వాటిల్లోనే ఎండుమిర్చిలోనే మళ్ళీ కరివేపాకు కూడా చూడండి. మేము ఫ్రెష్ కరివేపాకు మా ఇంట్లో పెరిగే చెట్టు నుంచి ఎప్పటికప్పుడు మేము ఇలా ఇంట్లోనే కుండీలోనే పెంచుకుంటాము. ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఒక్కొక్క రెమ్మ కోసుకుని తెచ్చుకుంటాము. చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది ఈ కరివేపాకు. సో ఆ కరివేపాకు అన్నీ తెచ్చేసేసుకుని కలిపేసుకున్నాము. ఇవి కలిపే ముందు వీటితో పాటు మనము తగినంత పసుపు, అంటే కొంతమంది పసుపు అండ్ ఉప్పు అనేది ఇంకా మనకు తెలిసిందే. ఏదైతే ఇప్పుడు ఆ పులుపు ఈవెన్ మామిడికాయ పులిహోరలో ఏంటంటే పులుపు కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఆ పులుపుని కాంపెన్సేట్ చేయడం కోసం తగినంత ఉప్పు చేసుకుని ఆ ఉప్పు కూడా వేసేసేసి మొత్తం ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో ఇవన్నిటిని రైస్తో కలిపేసేసేసి మనము పులిహోర రెడీ చేసుకోవడం. కాకపోతే ఇది ఫస్ట్ దేవుడు ప్రసాదంగా ఉండేది కాబట్టి ఎటువంటి రుచి చూడకుండా దీంట్లోంచి ముందే దేవుడి కోసం సపరేట్ చేసేసుకుని దేవుడికి నైవేద్యంగా సమర్పించేసిన తర్వాత మామూలుగా ఎవరైనా ఏంటంటే తర్వాత మిగిలిన పులిహోర భాగంలో 1-2 సార్లు చెక్ చేసుకుని ఉప్పు ఇలాంటివి సరిపోతాయా లేదా అనేది చూసుకుని కావాలంటే ఇంకొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకుంటుంటారు. చూడండి ఇక్కడ మేము ఇప్పుడు ఉప్పు అంతా యాడ్ చేసేసిన తర్వాత మొత్తం ఆల్మోస్ట్ ఈ కాంపోనెంట్స్ అన్ని రెడీ అయిపోయినాయి కదా, ఇంకా కలుపుకోవడమే. అదిగో తురుము యాడ్ చేస్తున్నాం ఇక్కడ. దీని తర్వాత ఇంకా మొత్తం ఏదైతే ఉందో రైస్ మొత్తాన్ని కలిపేసేసేసి ఇంకా మన పులిహోర రెడీ అయిపోయింది. ఇలా పులిహోర రెడీ అయిపోయిందని మేము దేవదేవునికి రామ మహాప్రభువుకి నైవేద్యంగా సమర్పించేసాము. చూడండి అయిపోండి మా శ్రీరామనవమికి ఆ దేవదేవునికి మేము సమర్పించిన ప్రసాదాలు ఇవన్నీను. సో అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్.